వెల్కమ్ టు T20. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెపై చర్చలు సఫలం కావడంతో బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అన్ని డిపోల నుంచి బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. 3 రోజులుగా ఇబ్బంది పడిన ప్రయాణికులు సమ్మె విరమణపై హర్షం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ చొరవను అభినందిస్తున్నారు. గుర్తింపు సంఘాలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కోసం కమిటీ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 11% పీఆర్సీ సహా మిగతా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. సమ్మె విరమణతో కార్మికులే కాదు హైదరాబాద్ నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా సమ్మెతో ప్రయాణాలని వాయిదా వేసుకున్న ప్రజలు ఇక ఇవాళ పెద్ద ఎత్తున బస్టాండ్లకు చేరుకుంటున్నారు. అయితే సమ్మె విరమించిన పలు చోట్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. సికింద్రాబాద్ బస్టాండ్లో ఈ తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బస్ సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చలు అర్ధరాత్రి వరకు జరగడంతో సమాచారం అందక మొదటి షిఫ్ట్కి ఉద్యోగులు హాజరు కాలేదు. అదే ఇబ్బందులకు కారణం. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఫలితంగా బస్సు చక్రాలు కదిలాయి. రైట్ అంటూ ఉద్యోగులు సంతోషంగా విధుల్లో పాల్గొన్నారు. స్వీట్లు తినిపించుకున్న ఆర్టీసీ కార్మికులు తర్వాత డ్యూటీ ఎక్కారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కార్మికులు కోరారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. చర్చలు ఫలవంతమయ్యాయని తెలియడంతో చప్పట్లు కొడుతూ బస్సుల్ని రోడ్డెక్కించారు. జగిత్యాల బస్ డిపో దగ్గరకు చేరిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ గౌడ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. ఉదయం నుంచే బస్సులు తిరగడంతో ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమించుకోవడంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి బస్సులు రయ్యమంటూ స్టార్ట్ అయిపోయాయి. 3 రోజులు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను ఒప్పుకుంది. దీంతో సత్తుపల్లి డిపోలో ఉదయం నుంచి బస్సులు నడుస్తున్నాయి. కార్మికులు సమ్మె విరమించారని తెలియడంతో సత్తుపల్లి బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకొచ్చాయి. చర్చలు సఫలం కావడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. 3 రోజుల సమ్మెను విరమించినట్లు జేఏసీ తెలిపింది. కొత్తగూడెంలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు, డ్రైవర్లు డిపోలకు వెళ్లి తమ డ్యూటీ చార్ట్లు వేసుకున్నారు. సమ్మె తర్వాత త్వరగా ముగియటం శుభపరిణామం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో ఖమ్మం జిల్లాలోని 7 డిపోలు పరిధిలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. ఉదయం నుంచి ఆర్టీసీ సర్వీసులు తిరిగి నడుస్తున్నాయి. బస్టాండ్ల నుంచి ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. సమ్మె విరమణ గురించి పెద్దగా తెలియకపోవడంతో ప్రయాణికులు అంతంత మాత్రంగానే బస్టాండ్లకు చేరుతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ లో జరిగే బహిరంగ సభలో కీలక ప్రకటన రానుంది. 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. బంజారాహిల్స్ ఇంటి నుంచి ర్యాలీగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకుంటే కవిత అమరవీరులకు నివాళి అర్పిస్తారు. తర్వాత పార్టీ పేరు ప్రకటించిన అనంతరం జెండా ఆవిష్కరిస్తారు. ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పలు సర్వేల రిపోర్ట్ల ఆధారంగా సీఎం రివ్యూ చేశారు. పనితీరు, వ్యవహార శైలి ఆధారంగా ప్రజాప్రతినిధులకు ర్యాంకులు ఇచ్చారు. గత ఎన్నికల్లో అన్ని అంశాలని బేరీజు వేసుకుని టికెట్లు ఇచ్చామని చెప్పారు. నాటి పరిస్థితుల్ని బట్టి కొత్త వాళ్ళను ప్రోత్సహించామని అన్నారు. ఆర్థిక కష్టాలున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటేనే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పారు. ఇక ఇటు నిన్నటిదాకా వ్యక్తిగతంగా సవాళ్లు విసురుకున్న కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడిలు కలిసి ఒక్కసారే కనిపించారు ఒకే వేదికపై. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అస్వస్థతపై సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాట్లాడతారు. అనంతరం ముంబైకి వెళ్తారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం జరిగే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సీఎం చంద్రబాబు తీసుకోనున్నారు. ఆ తర్వాత అమరావతికి తిరుగు పయనమవుతారు. మండలి గౌరవాన్ని తగ్గించేలా శాసన మండలి చైర్మన్ వ్యవహార శైలి ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఓ మండలి సభ్యుడు తన సభ్యత్వానికి రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించలేదన్నారు. ఆ సభ్యుడు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేస్తే కౌంటర్ కూడా ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. కౌంటర్ ఎందుకు వేయలేదని మండలికి హైకోర్టు 10,000 రూపాయల జరిమానా విధించడం విచారకరమన్నారు. సభ ద్వారా చట్టాలను తయారు చేసి అమలు చేయించాల్సిన మనమే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు.
గుంటూరు కలెక్టరేట్ దగ్గర పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి దీక్ష చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా దీక్ష జరగనుంది. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన మురళి దీక్ష ప్రారంభించగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పోతిన మహేష్లు ఆయనకి మద్దతు తెలిపారు. రైతుల్ని ఆదుకోవాలని వైసీపీ నేతలు కోరారు. తెలంగాణ సరిహద్దుల్లో జీవనం సాగిస్తున్న తమకు రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల్ని అందించాలని వేల మందితో గుత్తికోయలు ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం రాళ్లాపురంలో ఏర్పాటు చేసిన మూల ఆదివాసీ సంక్షేమ సంఘం సభకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. మడకం చందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. మూల ఆదివాసీ అటవీ గ్రామాల్ని రెవెన్యూ గ్రామాలుగా మార్చి డెవలప్ చేస్తామన్నారు. గుత్తికోయలకు కుల ధృవీకరణ పత్రాల మంజూరీలో జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండల కేంద్రంలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థుల కోసం 50 కంప్యూటర్స్ తో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ అందిస్తున్న డాక్టర్ డిఎన్ కుమార్ ని ఆయన అభినందించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. విద్య, వైద్యం అందించడంతో పాటు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ సేవలను ఆయన ప్రశంసించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయగూడెంలోని ఒక ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాల నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంట్లో నల్ల బెల్లం తయారు చేసి గుడుంబా వ్యాపారులకు విక్రయిస్తున్నాడని చెప్పారు. శ్రీనివాస్ ఇంట్లో నల్ల బెల్లం తయారీకి ఉపయోగిస్తున్న ముడి పదార్థాలతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 20 క్వింటాల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన చెరుకూరి సాయిరాంకు కోనసీమ జిల్లా అమలాపురంలో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో ఊరేగింపు నిర్వహించారు. ముక్కామల నుంచి అమలాపురం వరకు 20 కిలోమీటర్ల భారీ కాన్వాయ్తో బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన నాయకుడు గుండుమొగుల బాలు ఏర్పాటు చేసిన భారీ గజమాల అందరినీ ఆకట్టుకుంది. టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సాయిరాం అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు కొరత లేదని చెబుతున్నా రోజు బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. భైంసాలో మొత్తం 5 పెట్రోల్ బంకులు ఉండగా 4 బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్రోల్ కోసం రిలయన్స్ బ్యాంకులో రద్దీ ఉంటుంది. సో వ్యవసాయ పనులకు వెళ్తున్న ట్రాక్టర్లకు డీజిల్ అందుబాటులో లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ డీజిల్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. డెల్టా ప్రాంతంలో వరి కోతలు ఉధృతంగా సాగుతున్నాయి. కోత మిషన్లు పెరిగిపోవడంతో ఒక్కసారిగా అదనపు డిమాండ్ పెరిగింది. వాతావరణ మార్పులతో ఆక్వా చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ వినియోగం పెరిగింది. 5 రోజులుగా డబ్బాలతో వాహనదారులు బంకులకి పోటెత్తుతున్నారు. ఈ ఏడాది 10% అదనపు డిమాండ్ ఏర్పడిందని పెట్రోల్ బంక్ యజమానులు చెబుతున్నారు. 3 రోజులకు ఒకసారి లోడ్ వస్తుండటంతో చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ కోసం వాహనదారులు ఎదురు చూస్తున్నారు. టిన్నులతో వంతుల వారీగా లైన్లో పెట్టి డీజిల్ కోసం ఆటో, లారీ డ్రైవర్లు వేచి చూస్తున్నారు. అవసరమైనంత డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కొనసాగుతోంది. అర్ధరాత్రి 12 గంటల వరకు బంకుల దగ్గర పడిగాపులు కాసిన వాహనదారులు మళ్లీ ఉదయం 5 గంటలకే వస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నో డీజిల్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ని బట్టి పరిమితంగా పెట్రోల్, డీజిల్ నింపుతున్నారు. రానున్న కాలంలో డీజిల్ కొరత పెరుగుతుంది అనే ప్రచారంతో వాహనదారులు ఎక్కువగా బంకుల దగ్గరకు వస్తున్నారు. ఫలితంగా రద్దీ ఏర్పడింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కుదిపేస్తోంది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక్కడో ఒక చోట సప్లై ఉంటే అక్కడ వాహనదారులు బారులు తిరిగి నిలబడ్డారు. పనిలో పనిగా బ్లాక్ దందా కూడా నడుస్తోంది. క్యాన్లలో లీటర్ల కొద్దీ డీజిల్, పెట్రోల్ బయటకు తరలిస్తున్నారు. పరిశ్రమలకు పెట్రోల్, డీజిల్ కొరత ఇప్పుడు శాపంలా మారింది. నంద్యాల జిల్లాలో అల్ట్రాటెక్, మహా, ర్యాంకో, పెన్నా, బిఎంఎం సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ రవాణా చేయాలంటే డీజిల్ ఇప్పుడు కొరత. సో ఇబ్బందులు పడుతున్నారు. ఇది పరిశ్రమలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఆటో తిరిగితేనే ఉపాధి పొందే కార్మికులకు పెట్రోల్, డీజిల్ కొరత ఇప్పుడు భారమైపోయింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి పెట్రోల్ బంకుల దగ్గర ట్రాక్టర్లు, పంట కోత మిషన్లతో వచ్చిన వాహనదారులు క్యూలు కట్టారు. డీజిల్, పెట్రోల్ క్యాన్లతో బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారని, అందువల్లే కొరత ఏర్పడుతోందని అంటున్నారు. పెట్రోల్ కొరతపై వచ్చే వదంతుల్ని నమ్మొద్దని ఆత్మకూరు ఆర్డీఓ చంద్రగిరి వెంకటశివ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 నుంచే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదవుతున్నాయి.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే మరో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్ 28 వరకు తెలంగాణలో తీవ్రమైన హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామంలో ఇంట్లో సిలిండర్ పేలింది. మంటల ధాటికి ఇల్లు దగ్ధమైపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు. ఏపీ ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీ ఇవాళతో ముగుస్తోంది. 2 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు విచారిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల విచారణకి శాంతి సహకరించడం లేదని తెలుస్తోంది. మొదటి రోజు శాంతిని 60కి పైగా ప్రశ్నలు అడగ్గా దేనికి సరిగా సమాధానం ఇవ్వడం లేదని చెబుతున్నారు. శాంతి నివాసంలో అక్రమాస్తులకు సంబంధించిన పత్రాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.